అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, భారత చరిత్రలో 1857 అనేది చాలా చాలా కీలకమైన సంవత్సరం. కాని ఆ సంవత్సరం జరిగిన ఆ పెద్ద సంఘటనను మనం అసలు ఏమని పిలవాలి? దాని పేరు చుట్టూ ఉన్న చర్చే ఈరోజు మన విశ్లేషణ. సరే, అసలు ఈ ప్రశ్న ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే మనం ఒక సంఘటనకు పెట్టే పేరు దాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం కొంతమంది సైనికుల అసంతృప్తా, లేక మన స్వేచ్ఛ కోసం జరిగిన మొదటి పెద్ద యుద్ధమా? ఆలోచించండి. ఇది కేవలం ఒక ఇన్సిడెంటా, లేక ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికిన సంఘటన? ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ సంఘటన ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎలా చూశారు, మన జాతీయవాదులు ఎలా చూశారు, ఇంకా మిగిలిన చరిత్రకారుల దృష్టిలో ఇదేంటో తెలుసుకుందాం. చివరగా దీనివల్ల ఏం జరిగింది, మన చరిత్రపై దీని ప్రభావమేంటో కూడా చర్చిద్దాం. సరే, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలీ తిరుగుబాటుకి దారితీసిన పరిస్థితులు ఏంటి? దీని వెనుకున్న బ్యాక్గ్రౌండేంటో ఒకసారి చూద్దాం. ఈ మొత్తం కథలో ముఖ్యమైన పాత్రధారులు సిపాయిలు. మరి సిపాయి అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీలో పనిచేస్తున్న మన భారతీయ సైనికుడు అన్నమాట. నిజం చెప్పాలంటే వాళ్ల సైనిక శక్తికి మన సిపాయిలే వెన్నెముక. అప్పటికే పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి. దానికి మరింత ఆజ్యం పోసినట్టు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు. ఏంటంటే అది, ఏ రాజుకైనా సొంత కొడుకు అంటే సహజ వారసుడు లేకపోతే ఆ రాజ్యాన్ని డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్లు లాగేసుకునేవాళ్లు. దీంతో చాలామంది భారతీయ పాలకులకు కోపం నశాలాని కంటింది. సరే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ల వర్జన్ ఏంటో చూద్దాం. ఈ మొత్తం గొడవని వాళ్లు ఎలా చూశారు? వాళ్ల ఒఫీషియల్ స్టోరీ ఏంటి? సర్ జాన్ లారెన్స్, టి.ఆర్. హోమ్స్ లాంటి బ్రిటిష్ చరిత్రకారులు వాళ్లు ఈ సంఘటనను చాలా చిన్నదిగా చేసి చూపించారు. వాళ్ల దృష్టిలో ఇది జస్ట్ ఒక సిపాయిల తిరుగుబాటు అంతే, అంతకు మించి దీనికి పెద్ద సీన్ లేదని తేల్చేశారు. సో వాళ్ళ వాదనలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇది కేవలం సైనికులకున్న కొన్ని ఇబ్బందుల వల్ల సడన్గా జరిగిపోయిన ఒక సంఘటన, అంతేగాని పెద్ద ప్లానింగ్ ఏమీ లేదు, అందుకే ఫెయిల్ అయ్యింది అని అన్నారు. ఇంకా ఇందులో దేశభక్తి, జాతీయ భావం లాంటివేమీ లేవని, ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి చేసిన ఒక కుట్ర మాత్రమే అని కూడా వాళ్లు ప్రచారం చేశారు. కానీ కథకు ఇంకో వైపు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని చూద్దాం. మన భారత జాతీయవాద చరిత్రకారులు దీన్ని ఎలా చూశారంటే, మన వాళ్ల వాదనకు గట్టిగా గొంతుకనిచ్చిన వారిలో ఒకరు వి.డి. సావర్కర్. ఆయన తన ఫేమస్ బుక్లో రాశారు, ఇది కేవలం సిపాయిల గొడవ కాదు, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన, వ్యవస్థీకృత మరియు విస్తృతమైన విప్లవం అని బల్లగుద్ది చెప్పారు. చూడండి, ఈ టేబుల్ మనకు ఆ రెండు అభిప్రాయాల మధ్య ఉన్న తేడాని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు బ్రిటిష్ వాళ్లు దీన్ని ఒక సడన్ లోకల్ మిలిటరీ గొడవ అంటే, మరోవైపు మన జాతీయవాదులు ఇదొక ప్లాన్డ్, దేశవ్యాప్త స్వాతంత్ర్య పోరాటమంటున్నారు. చూసారా, ఒకే సంఘటన, కాని రెండు పూర్తిగా భిన్నమైన కథలు. మరి వీటిలో ఏది నిజం? అసలు నిజం ఎక్కడ ఉంది? అయితే ఈ చర్చ కేవలం ఈ రెండు వాదనలతో ఆగిపోలేదు. దీనికి మూడో కోణం కూడా ఉంది. అంటే సైనికులు, రాజులు కాకుండా సామాన్యుల కోణంలో దీన్ని చూస్తే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చూద్దాం. కార్ల్ మార్క్స్ లాంటి గొప్ప ఆలోచనపరులు దీన్ని ఇంకోలా చూశారు. వాళ్ల దృష్టిలో ఇది సైనికుల పోరాటం కాదు, రాజుల పోరాటం కాదు, ఇది బ్రిటిష్ వాళ్ల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేసిన తిరుగుబాటు, ఒక ప్రజల తిరుగుబాటు. ఈ ప్రజల తిరుగుబాటు అనే ఐడియా ఎంత నిజమో ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సబాల్టర్న్ చరిత్రకారుల ప్రకారం ఈ పోరాటంలో పాల్గొన్నది కేవలం సిపాయిలు మాత్రమే కాదు. చూడండి, రైతులు, గిరిజనులు, కార్మికులు, చేతివృత్తులవాళ్లు, భూస్వాములు, సాధువులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సామాన్య ప్రజలు కూడా ఇందులో భాగమయ్యారు. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద ఉద్యమమో మనమర్థం చేసుకోవచ్చు. సరే, వాదనలు ఏవైనా, బ్రిటిష్ వాళ్లేమన్నా మనవాళ్లేమన్నా, 1857 తిరుగుబాటు భారత చరిత్ర గతిని మార్చేసిన ఒక పెద్ద మలుపు అన్నది మాత్రం నిజం. దాని ఫలితాలేంటి? మనకది ఏం మిగిల్చింది? ఒక్కసారి చూద్దాం. దీనివల్ల వచ్చిన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మార్పు ఏంటంటే,
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైపోయింది. దాని స్థానంలో భారతదేశం నేరుగా బ్రిటిష్ రాణిగారి పాలన కిందకు వెళ్ళిపోయింది. అది చాలా పెద్ద మార్పు. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే ఈ సంఘటనతో మొదటిసారి భారత ప్రజలలో ఒక ఐక్యతా భావం, ఒక జాతీయ చైతన్యం మొదలైంది. ఇది రాబోయే మన స్వాతంత్ర ఉద్యమానికి ఒక బలమైన పునాది వేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: ఒక సంఘటనకు మనం పెట్టే పేరు దాన్ని మనం గుర్తుంచుకునే విధానాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుంది కదా? ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు అని పిలిస్తే ఒకలా గుర్తుంటుంది, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పిలిస్తే మరోలా గుర్తుంటుంది. మరి మనం దీన్నెలా గుర్తుంచుకోవాలి? దీని గురించి ఆలోచించండి.